నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్లో స్పెషల్ రెసిపీ అండి, మలాయి దొండకాయ కర్రీ అండి. ఈ మలాయి కలుపుకొని దొండకాయ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు చేసి టేస్ట్ చూస్తే మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చపాతీతో కానీ తినచ్చండి, వేడి వేడి అన్నంతో కలుపుకొని చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటో చూద్దామా. మరి ముందుగా దొండకాయలు తీసుకోవాలండి. దొండకాయలు ఒక బౌల్లోని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఏమైనా దొండకాయలు డస్ట్ ఏమైనా ఉంటాయి కదండి, శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా దొండకాయలు మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక దొండకాయ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో కట్ చేయాలి, అంటే 4 భాగాలుగా వచ్చేగా కట్ చేసుకోవాలి. మనం మువ్వ వంకాయ మువ్వ దొండకాయ చేసుకుంటాం కదండి, ఆ టైప్లో అన్నమాట. అలా కట్ చేసుకోవాలి. ఇలాగ దొండకాయలు మొత్తం కట్ చేసుకుంటున్నాము. ఇక దొండకాయలన్నీ కట్ చేసానండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో వాటర్ వేసుకోవాలి, కొంచెం వాటర్ సరిపోతుంది. తర్వాత పసుపు స్పూన్ వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను నేను, దొండకాయలు పెట్టే ఉంటుందండి. దాల్చిన చెక్క చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. దాల్చిన చెక్క తర్వాత జాంపత్రి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. పువ్వు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. లవంగాలు ఒక 4 వేసుకున్నానండి. దీని తర్వాత యాలకులు 1 కానీ 2 కానీ వేసుకోండి. నేను ఒకటే వేసుకుంటున్నాను, సరిపోతుంది నాకు. కొంచెం ఇలా చీల్చి వేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత దొండకాయ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇలా దొండకాయలు వేసుకున్నాక మనం కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవాలి. నేను కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకున్నానండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత దించేయండి. కుక్కర్ క్యాప్ తీసి చూడండి, ఉడికిపోయమని దొండకాయలు. అంటే మెత్తగా కాకుండా అంత హార్డ్గా కాకుండా మీడియం సైజులో ఉడికేయమాట, ఇలాగే ఉడకాలి. ఇక ఇవన్నీ స్టైలర్తోని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆ వాటర్ కూడా మనకు ఉపయోగం అండి, అది కూడా స్టాక్ వాటర్ ఉంచుకోవాలి. ఇలా దొండకాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసుకోవాలండి, ఒక 6 వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో మెంతులు వేసుకోవాలి. నేను చేతితో వేసానండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చిన్న స్పూన్తోని. తర్వాత వాము 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు 1/2 కప్పు వేసుకున్నానండి. ఈ కప్పు మీకు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 1/2 కప్పు వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేయండి. అంటే ఇది మసాలా అండి, మనం మసాలా ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాం కూర కోసం. ఇదేమో ధనియాలు, వాము, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ ఇలా కలిపి ఫ్రై చేసుకుంటే, మనం పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేయాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేయాలి. చూడండి ఫ్రై అయిపోయింది. మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. తీసుకొని మనం మిక్సీ చేసుకొని ఒక సైడ్ ఉంచుకుందామండి ఈ పౌడర్. నెక్స్ట్ ఏమో మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం, తెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలండి. ఇది కూడా లైట్గా ఫ్రై చేయండి, కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మొత్తం ఇలా ఫ్రై అయ్యాక జార్లో తీసుకుందామండి. జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సైడ్ ఉంచుకుందాం. మళ్ళీ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. ఇది కూడా కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం దీంట్లోని పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాం. వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై అయిపోయింది. ఇది కూడా జార్లో తీసుకొని మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకుందాం సైడు. ఆ ప్యాన్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొబ్బరికాయ ముక్కలు ఇక ఫ్రై అయిపోయింది. మిక్సీ జార్లో తీసుకుందాం. ఇది కూడా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకుని సైడ్ ఉంచుకుందాం. ఆ ప్యాన్లోనే 2 టమాటీలు సన్నంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటీలు మగ్గిన వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి, మగ్గిపోయింది. కొంచెం వాటర్ లేకుండా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇక జార్లో తీసుకుందాం. తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని సైడ్ ఉంచుకుందాం అండి.
ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. ఇవి బాయిల్ చేసి ఉంచుకున్న దొండకాయలు ఉడకబెట్టిన వాటర్ వస్తుంది కానీ అది స్టాక్ వాటర్ ఒక బౌల్లో వేసాను. ఈ ఉల్లి పేస్ట్ అండి, టమాటీ పేస్ట్, మనం అన్నీ ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం, కొబ్బరి పేస్టు, మసాలా పొడి, తర్వాత అల్లం తెల్లి పేస్ట్ అండి ఇది. నెక్స్ట్ ఏమో ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది ఇంట్లో మనం తయారు చేసుకుంది. మేగడ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇవన్నీ మనకు కావాల్సిన ఈ కర్రీకి ఐటమ్స్ ఇవి. మనం ఇవన్నీ ఫ్రై చేసి మనం మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసి చూపించానండి మీకు. ఇవి మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇవన్నీ ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లోని అల్లం తెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఉల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ దొండకాయలు బట్టి వేసుకుంటున్నానండి, మిగతాది ఉంచేస్తున్నాను, కర్రీకి పనికి వస్తుంది. టమాటీ పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. కొబ్బరి పేస్టు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత గరం మసాలా పొడి మనం చేసుకున్నాం కదా, అది కూడా 1/2 కప్పు వేసుకున్నాను. తర్వాత ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలండి, మీకు చూపించాను ఇందాక ఐటమ్స్లోని, అదంతా వేసేస్తున్నాను. వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని కలపండి. అల్లం తెల్లుల్లి పేస్టు, ఉల్లి పేస్టు, టమాటీ పేస్టు, కొబ్బరి పేస్టు, ఆమ్చూర్ పౌడరు, మసాలా పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దొండకాయలు బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, దాని మధ్యలోని ముద్ద కొంచెం కొంచెం తీసుకొని దట్టించాలండి. ఇలాగ దొండకాయలు మొత్తం ఈ ముద్దను దట్టించి ఒక సైడ్ ఉంచుకోండి, ఒక ప్లేట్లోని వేసుకొని సైడ్ ఉంచుకోండి. మన దొండకాయలు అన్నీ దట్టించుకొని ఒక ప్లేట్లో వేసుకుని ఉంచుకున్నాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి 1 వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను, చిన్న స్పూన్తో వేసాను చూసారు కదా. ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాను. మెంతులు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాం కదా. కరివేపాకు కూడా వేసుకున్నానండి. తర్వాత ఉల్లి ముక్కలు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీకు బౌల్లో చూపించాను. అవి కూడా ఉల్లి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఆయిల్ వేయలేదు, కొంచెం లైట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక లైట్గా ఫ్రై చేయండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందాక మిగిలిన ముద్దలు ఉన్నాయి కదా, అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లి ముద్ద కూడా మిగతాది కూడా వేసుకున్నాను, మనం ఉంచుకున్నాం కొంచెం, అది వేసుకున్నానండి. తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం తెల్లుల్లి, ఉల్లిపాయ పేస్టు, కొబ్బరి పేస్టు, ఇప్పుడేమో టమాటీ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. ఇందాక మనం కలపగా ఉండిపోయిన పేస్ట్ అండి, ఇవన్నీ వేసుకున్నాం. మసాలా పౌడర్ కూడా కొంచెం ఉంది కదా, అది కూడా వేసుకున్నాం. అన్నీ కొంచెం కొంచెం ఉంచానండి, అవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత కారం 1 స్పూన్ వేసుకుంటున్నాం, మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం 1 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. పసుపు, కారం, సాల్ట్ ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉంచుకున్నాం కదండి స్టాక్ వాటర్, అంటే దొండకాయ బాయిల్ చేసి ఉంచిన వాటర్ ఉంది కదండి, స్టాక్ వాటర్, అది కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలపండి, కొంచెం లైట్గా కలపాలి. కొంచెం వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిన వరకు కలపాలండి. కలిపిన తర్వాత లిడ్ పెట్టండి పైన. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి, కొంచెం వాటర్ డ్రై అయింది. ఇలా డ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఇందాక దొండకాయలకి మనం ముద్ద దట్టించుకొని ఉంచుకున్నాం కదండి, అంటే మనం మసాలా ముద్ద అంతా దొండకాయల మధ్యలో దట్టించుకొని ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. ఇలా దొండకాయలు మొత్తం దట్టించుకున్నవన్నీ వేసుకొని కొంచెం కిందన పైన లైట్గా కలపండి. కొంచెం ఫాస్ట్గా కాకుండా స్లోగా లైట్గా కలిపి 2 మినిట్స్ లిడ్ పెట్టండి. 2 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం ఫ్రై అయింది. కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం మనం ఇందాక బౌల్లో చూపించాను మీకు, కొత్తిమీర వేసుకొని కొంచెం కలపండి. కొంచెం కిందన పైన కొంచెం బాగా కలపండి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోని మేగడ మనం చూపించాను కదా మీకు, అదే మలై అండి, మేగడ అది వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొంచెం లైట్గా కలపండి, ఎందుకంటే దొండకాయ కొంచెం అటు ఇటు అవుతుంది కదా, అందుకని కొంచెం లైట్గా కలపండి. కొంచెం కిందన పైన ఇలాగా అటు ఇటు కలుపుతూ కొంచెం అలా చేస్తే కలిసిపోతుంది అన్నమాట. కొంచెం అలా ఫ్రై చేయాలి.
ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టుకోవాలండి. పైన ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని చూడండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి, మన కర్రీ అయిపోయింది. మనం మేగడ వేసాం కదా, అది కూడా బాగా కలిసిపోయిందండి. కొంచెం లైట్ కలపాలండి. కలిపిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. మన వేడి వేడి మలాయి దొండకాయ కర్రీ అండి ఇక్కడ రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా, చాలా బాగుంటుంది. తింటే ఇక ఆహా అంటారండి మీరు. ఇంకా మనం ఈ ముద్ద కూడా దట్టించి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మసాలా పౌడరు మన పేస్ట్ అనేది ఓన్గా మనం చేసుకుని దట్టించాం, ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.